Weekend home plots. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపల్ పింక్ సిటీ వెంచర్ లో వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నామండి. మరి ఈ వీకెండ్ హోమ్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. మన సీఎండి శ్రీ జడపల్లి నారాయణ గారు వారి ఓన్ గా వారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు చక్కగా ఉండడానికి, స్టే చేసుకోవడానికి ఈ వీకెండ్ హోమ్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో లోపల మనకి చక్కగా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడైనా విజిట్ కి వచ్చి ఒక 3-4 రోజులు హ్యాపీగా స్టే చేసే విధంగా లోపల అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. వీకెండ్ హోమ్ తో పాటు మీకు కార్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ ఉంది, సిట్అవుట్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఎన్ని గజాల్లో ఉన్నది అని చెప్పాలి అంటే కేవలం 150 గజాలండి. నమ్మట్లేదు కదా మీరు, నాకు తెలుసు నమ్మరని చెప్పి. 150 గజాల్లో వీకెండ్ హోమ్ ఏంటి, కార్ పార్కింగ్ ఏంటి, ప్లాన్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. బట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడము మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి మాత్రమే సాధ్యం అండి. సో కేవలం 150 స్క్వేర్ యార్డ్స్ లోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ అందులోనూ కాస్ట్ కూడా మీకు కేవలం 16 నుంచి 18 లక్షలు మాత్రమే పడుతుందండి. ఇంత తక్కువ కాస్ట్ లో మీకు 150 గజాల ప్లాట్ మాత్రమే కాదండి, ఇలా వీకెండ్ హోమ్ ని కూడా బిల్డ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన ప్లాట్ వచ్చేసి మనకి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ తో పాటు బ్యాంక్ లోన్ కూడా ఉందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ మనకి చిన్న అమౌంట్, ఇందాక నేను చెప్పినట్టు కేవలం 16 to 18 lakhs లో ఇంత అద్భుతమైన ప్లాట్ విత్ వీకెండ్ హోమ్, శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ వీటన్నిటితో పాటు వస్తుంది అనమాట ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అన్నది. మరి దీనికి కూడా బ్యాంక్ లోన్స్ కూడా మనకు వస్తాయండి. అమేజింగ్ కదా. సో బట్ దానికంటే ముందు ఈ 150 గజాల్లో ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది డీటెయిల్ గా నేను మీకు చెప్పేస్తానండి. ఇప్పుడు వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా, సో లోపలికి వెళ్ళి వీకెండ్ హోమ్ ని చూద్దాం రండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాల్కనీ ఉంటుందండి. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, హ్యాపీగా వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో లోపలికి వచ్చేసినట్లయితే ఇది లివింగ్ ఏరియా అండి, హాల్. ఇది ఫస్ట్ సైడ్ సోఫా ఉంటుంది మనకి అలాంగ్ విత్ టేబుల్. ఇక్కడ చూసారు కదా, చక్కగా డైనింగ్ టేబుల్ సెటప్ ఉంది. ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా కూర్చొని భోజనం చేసే విధంగా మంచి సెటప్ అయితే ఉందండి. అండ్ ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే కిచెన్ సెటప్ అండి. మంచిగా మనకు కావాల్సినవి హ్యాపీగా వండుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి. పక్కనే సింక్ కూడా ఉంది మనకి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా వచ్చేసిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గూమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా ఉంది. సో ఇదంతా కూడా హాల్ సెటప్ అండి. ఇప్పుడు లోపల బెడ్రూమ్ లోకి వెళ్దాం. లోపలికి వచ్చేగానే ఇటు అటు కూడా మనకి 2 మంచి లావిష్ చైర్స్ ఉన్నాయండి, బిగ్ సైజ్ లెదర్ చైర్స్. అండ్ మధ్యలో వచ్చేసి టేబుల్ ని ఇవ్వటం జరిగింది. అండ్ అటు సైడ్ మనకి పైన చూసినట్లయితే టీవీ ఉందండి, ఎల్ఈడి టీవీ విత్ ఏసీ, పైన ఏసీ కూడా ఉంది. అండ్ ఇంక ఇటు సైడ్ వచ్చేసి చక్కగా బెడ్ నిచ్చారండి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి. అండ్ అటు సైడ్ వచ్చేసి బట్టలు కావచ్చు, ఇంకా ఏదైనా ఐటమ్స్, మేకప్ ఐటమ్స్ లాంటివో, బ్యాంగిల్స్, యాక్సెసరీస్ మనం వస్తాం కదా ఒక 2-3 days కి సరిపడా వచ్చినప్పుడు వాటికి సంబంధించి క్లోత్స్ అవి తెచ్చుకుంటాం కదా, సో అవి పెట్టుకోవడానికి కావచ్చు. ఇలా ఇదిగోండి స్పేషియస్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. సో ఇదంతా కూడా బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా ఉంది మనకి. ఇదిగోండి, దిస్ ఇస్ అ వాష్రూమ్. అండ్ అలానే బెడ్ కి ఇటు సైడ్ కూడా మనకి ఒక చిన్న ర్యాక్ ని ఇచ్చారండి. ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మంచి ర్యాక్ కూడా ఉంది ఇక్కడ. సో వీకెండ్ హోమ్ ని చూసేసాం కదండి. ఇప్పుడు బయట ఏమేమి ఉన్నాయి అన్నది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో వీకెండ్ హోమ్ నుంచి బయటకు రాగానే ఇటు సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే మనకి చక్కగా ప్లాన్స్ అన్ని ఉన్నాయండి. సో ఇటు లోపలికి కనుక వెళ్తే డ్రిప్ ఇరిగేషన్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసే ఉన్నాయండి. ఇక్కడ మనం ఆకుకూరలు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలానే లోపలికి వెళ్లి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫెసిలిటీస్ అన్ని కూడా ఇదిగో డ్రిప్ ఇరిగేషన్ అంతా రెడీగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అండి. ఇవి ప్లాన్ చేసి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుందండి. ఓన్లీ 6 months టైంలోనే చూసారు కదా 15 feet హైట్ పెరిగింది ఇది. అన్ని కూడా అండి ఇటు సైడ్ మనకి 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా ఇంకొక 4 ఇస్తారండి. ఆ నెక్స్ట్ అటు వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆ చిన్న గ్యాప్ లో కూడా మొత్తం ప్లాంట్స్ ఉంటాయండి మనకి. ఇటు సైడ్ ఏమో రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్, ఇక్కడంతా కూడా ఆకుకూరలు వేసుకోవచ్చు మనం. ఇప్పుడు అటు సైడ్ చూద్దాం. సో జస్ట్ అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ గేట్ కి అడ్జసెంట్ గానే చక్కగా తులసి చెట్టును కూడా ఇవ్వటం జరిగిందండి. దీపం పెట్టుకుని ఇక దండం పెట్టుకోవచ్చు, తులసి చెట్టు ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండి.
సో 150 గజాల్లో మీరు చూసారు కదా, అటు వీకెండ్ హోమ్, ఇక్కడ మనం ప్లాంట్స్ చూసాము, డ్రిప్ ఇరిగేషన్ తోటి ఆకుకూరలు అవి వేసుకోవడానికి. ఇటు సైడ్ కార్ పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ మళ్ళీ అందులో చిన్న కార్ అనే కాదండి, పెద్ద కార్ కూడా పట్టే అంత స్పేషియస్ గా ఇక్కడ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ముగ్గు చూసారా అండి ఎంత చక్కగా ఉందో, మంచిగా ట్రెడిషనల్ గా చాలా అందంగా ఉంది. అండ్ ఇటు సైడ్ కనుక చూస్తున్నట్టయితే ఇటు సైడ్ మనకి ఇంకొన్ని ప్లాంట్స్ అండి, ఇవన్నీ కూడా ప్లాంట్స్. అండ్ అటు సైడ్ ఆకుకూరలు మనం వేసుకుంటే ఇటు వచ్చేసి కూరగాయలు అండి. పచ్చిమిర్చి ఉంది, టమాటా ఉంది, వంకాయ అండి. ఈ 3 రకాల కూరగాయలు ఇక్కడ ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుందండి. సో ఇవే కాకుండా ఇంకా మీకు నచ్చిన ఎటువంటి కూరగాయలు అయినా సరే మీరు ఎంచక్కా పండించుకోవచ్చు అండి. ఇక్కడ కూరగాయలే కాదండి, వెనకాల కూడా ఇంకొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ 4 ఉన్నాయండి. అటు సైడ్ 4 చూసాం కదా, ఇటు సైడ్ 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ఇదిగోండి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఒక 4 ఉన్నాయి. ఇందాక అటు సైడ్ ఒక 4 చూసాం కదా, ఇటు సైడ్ ఒక 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇంతే కాకుండా అక్కడ కరివేపాకు చెట్టు, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి మునగాకు చెట్టును కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ ఇందాక నేను చూపించినట్టు మనకు నచ్చిన కాయగూరల్ని మనం పండించుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ఉన్నాయండి. ఈ 3 రకాల కూరగాయలని ఇక్కడ వేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ ఉంటుందండి. అండ్ దీని నుంచి బయటకు వస్తే మంచి సిట్అవుట్ ఏరియా అండి, బ్యూటిఫుల్ సిట్అవుట్ ఏరియా అండి. చక్కగా ఇలా ఇక్కడ కూర్చోవచ్చు, లేదా చైర్స్ వేసుకొని చుట్టూ చైర్స్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంతకు మించి ది బెస్ట్ ప్లేస్ ఉండదండి మన ల్యాండ్ లో. అండ్ కనుచూపు మేరలో మీరు ఎక్కడ చూసినా సరే మంచి గ్రీనరీ ఉంటుందండి, ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది, మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పొల్యూషన్ కి వాటికి దూరంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఈ 3 దొరికే ఏకైక ప్లేస్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మాత్రమే అండి. మరి ఇంత అందమైన ప్లాట్ కి ఫైనల్ గా గేట్ కూడా, మెయిన్ గేట్ కూడా అంతే అందంగా భారీగా ఉందండి. సో ఇది కూడా చూపించేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చూపించేసినట్టే అన్నమాట. యా ఇదిగోండి గేట్ కూడా మనకి, ఎంట్రన్స్ గేట్ కూడా చూసారు కదా, ఇలా అందంగా భారీగా ఉంది. సో లోపల అన్ని డీటెయిల్స్ అన్ని